పావెల్ దురోవ్ ఈ పేరు ఇటీవల కాలంలో మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. టెలిగ్రామ్ ఫౌండర్. ఈ మధ్య కాలంలో మన దేశంలో కూడా వాట్సాప్ లాగానే టెలిగ్రామ్ ఛానల్ను వాడే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. దాదాపు 100 కోట్ల మంది ఈ టెలిగ్రామ్ ఛానల్కు సబ్స్క్రైబర్స్గా ఉన్నారు. సో ఈ పావెల్ దురోవ్ ఎందుకు వార్తల్లోకి వచ్చాడు? వివాదం ఏంటి? ఇతని చరిత్ర ఏంటి? ఈ వివరాలు తెలుసుకునే ముందు ఒక అపీల్. నా ఛానల్ మీకు నచ్చితే దీన్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇదివరకే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ఇతరులకు కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సభ్యత్తో కామెంట్ చేయండి. మరికొన్ని రోజుల్లో ఈ ఛానల్, మన ఛానల్ 1 మిలియన్ సబ్స్క్రైబర్ అనే హిస్టారిక్ రికార్డు దాటబోతోంది. బీ ఎ పార్ట్ ఆఫ్ ద మిలియన్ ఫ్యామిలీ ఆఫ్ ప్రొఫెసర్ కె నాగేశ్వర్స్. సో ఈ పావెల్ దురోవ్ ఎవరు? ఇతను రష్యాకు చెందిన వ్యక్తి. ఇప్పుడు రష్యా నుంచి బహిష్కరించబడ్డాడు. రష్యన్ జుకర్బర్గ్గా పిలుస్తారు. కారణం ఏంటంటే 2006లో సెయింట్ పీటర్స్బర్గ్లో కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో ఓ ఫ్రెండ్ పావెల్ దురోవ్కు ఫేస్బుక్ ఎర్లీ వర్షన్ చూపెట్టాడు. అది చూసిన పావెల్ దురోవ్ టెక్ ఎంటర్ప్రెన్యూర్గా మారిపోయి తన సొంత ఫేస్బుక్ను పోలిన రష్యన్ వర్షన్ క్రియేట్ చేశాడు. దాన్నే వికోన్తక్తే అంటారు. ఇది 2006లో పావెల్ దురోవ్ వికోన్తక్తేను లాంచ్ చేశారు. అది కొద్ది సమయంలోనే రష్యాలో చాలా పాపులర్ అయిపోయింది. సో రష్యన్ ఫేస్బుక్గా దాన్ని పాపులర్ అయిపోయింది. దాంతో రష్యన్ అథారిటీస్ కూడా పావెల్ దురోవ్ వెంటబడ్డారు. ఈ వికోన్తక్తే రష్యాలో ఉన్నటువంటి అపోజిషన్ వాయిసెస్కు ఒక వేదికగా మారింది. పావెల్ దురోవ్ నమ్మేది ఏంటంటే ఇంటర్నెట్లో కాన్ఫిడెన్షియాలిటీ ఉండాలి. తనకు తానుగా అన్కాంప్రమైజింగ్ లిబర్టేరియన్గా, అన్కాంప్రమైజింగ్ ఫ్రీ స్పీచ్ ఛాంపియన్గా పావెల్ దురోవ్ చెప్పుకుంటాడు. కంప్లీట్లీ మెసేజెస్ ఎన్క్రిప్టెడ్ అయి ఉండాలి. ఎవరికి తెలియటానికి అవకాశం ఉండకూడదు. నాట్ ఈవెన్ ద స్టేట్, రాజ్యానికి, ప్రభుత్వాలకు కూడా తెలియాల్సిన అవసరం లేదు. సో కంప్లీట్ కాన్ఫిడెన్షియాలిటీతో కమ్యూనికేషన్ తన ఛానల్లో ఉండాలి, తన ప్లాట్ఫామ్లో ఉండాలని పావెల్ దురోవ్ నమ్ముతాడు. రష్యన్ అథారిటీస్ హెచ్చరించాయి, నీ యూజర్స్ డేటా మాకు ఇవ్వాలి అంటే పావెల్ దురోవ్ అంగీకరించాడు. అప్పుడు రష్యన్ అథారిటీస్ హెచ్చరిస్తాయి, నీవు దేశ బహిష్కరణకు గురవుతావని. అయితే దానికి కూడా అంగీకరించి వికోన్తక్తేలో ఉన్న యూజర్ డేటా మాత్రం ప్రభుత్వాలకు షేర్ చేయడు. ఒకవైపు వికోన్తక్తే నడుపుతున్న సమయంలోనే టెలిగ్రామ్ యాప్ పైన పనిచేస్తాడు. 2013లో టెలిగ్రామ్ లాంచ్ చేస్తాడు. ముందుగా రష్యా, ఇతర మాజీ సోవియట్ రిపబ్లిక్లు, ఉక్రెయిన్, ఇతర రిపబ్లిక్స్, ఆ తర్వాత యూరోపియన్ కంట్రీస్లో పాపులర్ అయి ఇప్పుడు వరల్డ్ వైడ్గా టెలిగ్రామ్ భారీ పాపులారిటీ పొందింది. మన దేశంలో కూడా టెలిగ్రామ్ ఫాలోవర్స్, టెలిగ్రామ్తో ఎంగేజ్ అయ్యేవారు చాలామంది అయ్యారు. దాదాపు 100 crore ఇప్పుడు. సో ఈజ్ వన్ ఆఫ్ ది వెరీ రిచెస్ట్ పర్సన్గా మారిపోయాడు. ఫోర్బ్స్ తాజా అంచనా ప్రకారం అతని ఆ సంపద విలువ $15.5 బిలియన్, అంటే $1,550 కోట్ల సంపదకు ఇప్పుడు ఆయన యజమాని. అయితే దాంతోనే కాకుండా తన ఓన్ క్రిప్టో కరెన్సీ కూడా లాంచ్ చేశాడు. అంత టెక్ మైండ్. ఎప్పుడైతే ఇటీవల ప్యారిస్లో అరెస్ట్ కావడంతో పావెల్ దురోవ్ వార్తలకు వచ్చాడు. ఆయన అరెస్ట్ అయిన వెంటనే ఆయన క్రిప్టో కరెన్సీ వాల్యూ 15% పడిపోయింది. ప్యారిస్లో కొన్ని కేసుల్లో పావెల్ దురోవ్ను అరెస్ట్ చేశారు. ఈ అరెస్టును ఇలాన్ మస్క్ ఖండించాడు. అలాగే ఎడ్వర్డ్ స్నోడెన్, మరో ఫ్రీ స్పీచ్ అడ్వకేట్, అమెరికన్ ఇంటెలిజెన్స్లో పనిచేసి తర్వాత
రిప్రెషన్ గురై రష్యాకు వెళ్ళిపోయిన ఎడ్వర్డ్ స్నోడెన్, అలా ఇలాంటి వాళ్ళు ఈ ఫ్రీ స్పీచ్ ఛాంపియన్గా పావెల్ దురోవ్ను సమర్థించారు. కానీ ఫ్రాన్స్ ప్రభుత్వం చెప్పేది అంటే మేము కూడా ఫ్రీ స్పీచ్ కట్టుబడి ఉన్నాం, కానీ టెలిగ్రామ్ యాప్ అనేది విశృంఖల స్వేచ్ఛ, అన్బ్రిడిల్డ్ ఫ్రీడమ్ వల్ల సమస్యలు వస్తున్నాయనేది ఫ్రాన్స్ ఆరోపణ. అంటే ఈ టెలిగ్రామ్ యాప్ ద్వారా డ్రగ్స్ అమ్ముతున్నారు, వైలెన్స్కి పిలిపిస్తున్నారు, కాల్ ఫర్ మర్డర్ అండ్ వైలెన్స్, సైబర్ బుల్లింగ్ చేస్తున్నారు, ఈవెన్ తీవ్రవాదానికి కూడా ప్రమోట్ చేస్తున్నారు అనేది పావెల్ దురోవ్ పైన ఆరోపణ, అనేక దేశాల్లో ఆరోపణ. అయితే పావెల్ దురోవ్ వాదన ఏంటంటే, నేను ప్లాట్ఫామ్ ఓనర్, నా ప్లాట్ఫామ్ పైన ఎవరో ఏదో చేస్తే దానికి నేనెలా బాధ్యున్నవుతాను అని టెలిగ్రామ్ ఫౌండర్గా పావెల్ దురోవ్ వాదన. వాస్తవంగా గతంలో ట్విట్టర్ అయినా, ఇప్పుడు ఎక్స్ అయినా, ఫేస్బుక్ అయినా వీళ్ళందరూ వాదించేది అదే. కానీ పావెల్ దురోవ్ ఇంకా గట్టిగా వాదిస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో తాను ప్రభుత్వాలకు లొంగిపోయే ప్రసక్తే లేదు, తన యూజర్స్కి ఇంటర్నెట్ ఫ్రీడమ్ను నేను కాంప్రమైజ్ చేసే ప్రసక్తే లేదు అని పావెల్ దురోవ్ వాదన. పావెల్ దురోవ్ ఆర్గ్యుమెంటును అనేక దేశ ప్రభుత్వాలు అంగీకరించడం లేదు, కానీ అలాగే అతను టెలిగ్రామ్ను యాప్ను వాడకుండా ఉండడం లేదు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే రష్యాలో రష్యన్ ప్రభుత్వము, రష్యన్ అపోజిషన్ ఇద్దరు కూడా టెలిగ్రామ్లో అనేక ఛానల్స్ నడుపుతారు. అంటే మనం సొంత ఛానల్ పెట్టుకోవచ్చు, వాట్సాప్ ఛానల్ లాగా. టెలిగ్రామ్లో లక్షల ఫాలోవర్స్ ఉన్న ఛానల్స్ ప్రభుత్వానికి, అపోజిషన్కి ఉన్నాయి. అలాగే యుక్రెయిన్లో కూడా వాడతారు. రష్యాలో, యుక్రెయిన్లో రెండు వైపులా బ్లాగర్స్ వార్ పైన తమ ఎనాలిసిస్, వీడియోలు, కామెంట్లు ఈ టెలిగ్రామ్ యాప్లో షేర్ చేసుకున్నారు. అంటే టెలిగ్రామ్ యాప్ తెలియని వాళ్లకు ఇలా ఇది మీ ఇతర ప్లాట్ఫామ్స్ లాగానే, ఫేస్బుక్ లాగా యూ కెన్ పోస్ట్, మీరు కామెంట్ పోస్ట్ చేసుకోవచ్చు, టెక్స్ట్ ఫొటోస్ షేర్ చేసుకోవచ్చు, వీడియోలు షేర్ చేసుకోవచ్చు. సో ఇదొక పావెల్ దురోవ్ అరెస్ట్ ఒక కొత్త చర్చకు మొదలైంది. ఫ్రీ స్పీచ్కి లిమిటేషన్స్ ఉండాలా వద్దా? ముఖ్యంగా టెక్నాలజీ యుగంలో ఫ్రీ స్పీచ్ ఒకవైపు పరిమితులు ఉండాలి అంటే రాజ్యం అనేక రకాల పరిమితులు పెడుతుంది. సో ఇప్పుడు కొత్తగా న్యూ బ్రాడ్కాస్ట్ లా తెద్దామని కేంద్ర ప్రభుత్వం భావించింది. విమర్శలు వచ్చాక వెనక్కి తగ్గింది. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపైన, క్రిటికల్గా మాట్లాడే వారిపైన తీవ్రమైన నిర్బంధం ఉంటుంది. ఒక్కసారి స్వేచ్ఛను హరించాలంటే మన రాజ్యాంగం అబ్సల్యూట్ ఫ్రీ స్పీచ్ ఎలో చేయదు. 19(1)A ప్రకారం భావప్రకటన స్వేచ్ఛ ప్రతి భారత పౌరునికి ఉంటుంది. కానీ అదే సమయంలో రీజనబుల్ రిస్ట్రిక్షన్, సహేతుక ఆంక్షలు పెట్టే అధికారం రాజ్యానికి కూడా ఉంటుంది. కానీ సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో ఈ సహేతుక ఆంక్షలు అంటే ఏంటి అని నిర్వచించింది. అవి చాలా వేగ్గా ఉంటాయి. పబ్లిక్ ఆర్డర్, మొరాలిటీ, ఇలా వీటి కారణం చేయొచ్చు అన్నప్పుడు చాలా సందర్భాల్లో ప్రభుత్వాలు ఈ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ను ఉపయోగించుకొని ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ను అరిస్తూ ఉంటాయి, బెదిరిస్తూ కేసులు పెడుతూ ఉంటారు. డాక్టర్ చిల్లింగ్ ఎఫెక్ట్ అంటారు. ఆ కేసులకు భయపడి ఎవరు తమ స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేసుకోరు. సో సుప్రీంకోర్టు రమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ అని ఎర్లీ 50s నుంచి మొదలుకొని అనేక కేసుల్లో సుప్రీంకోర్టు పదే పదే చెప్పింది ఏంటంటే, ఈ రీజనబిలిటీ, టెస్ట్ ఆఫ్ రీజనబుల్నెస్ జ్యుడిషియల్ రివ్యూకు లోబడి ఉండాలి. ఫ్రీడమ్ అనేది రూల్, రిస్ట్రిక్షన్ అనేది ఎక్సెప్షన్. ఎక్సెప్షన్ కెన్ నెవర్ బీ అబౌవ్ ద రూల్. వారంలో 6 రోజులు పనిచేయాలి, ఒక్కరోజు సెలవు. కానీ సెలవులు 6 రోజులుండి పనిచేయడం ఒక్కరోజు ఉండదు. ఎప్పుడైనా రూల్ ఎక్కువగా రూల్ ప్రివేల్ అవుతుంది ఎక్సెప్షన్ పైన. అందువల్ల ఫ్రీడమ్ అనేది ముఖ్యము, రిస్ట్రిక్షన్ అనేది తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే, ఇంకో మార్గం లేదు అనుకున్నప్పుడే రెస్ట్రిక్ట్ చేయాలి అనేది సుప్రీంకోర్టు అనేక తీర్పులో చెప్పింది. దీన్ని జ్యూరిస్ప్రుడెన్స్ ఆఫ్ ఫ్రీ స్పీచ్ అంటారు. కానీ అన్ఫార్చునేట్లీ సెడిషన్ లాంటి చట్టాలు వచ్చాయి మన దేశంలో, ఎమర్జెన్సీ లాంటి అనుభవాలు వచ్చాయి. అనేక సందర్భాల్లో జర్నలిస్టుల పైన కేసులు పెడతారు. ప్రభుత్వాలు ఇలా భావ ప్రకటనను హరిస్తూ ఉంటాయి. ఇదే కాకుండా నాన్ స్టేట్ యాక్టర్స్ నుంచి కూడా మీరు మాట్లాడితే మిమ్మల్ని కొడతాం, తంతాం, మీ పైన
అబద్ధాలు లేనిపోని అబద్ధాలు ప్రచారం చేస్తాం అంటూ కూడా బెదిరిస్తూ ఉంటారు. అది కూడా ఒక రకంగా చిల్లింగ్ ఎఫెక్టే. అంటే వీటికి భయపడి మాట్లాడడం మానివేయాలి, భావాన్ని వ్యక్తం చేయడం మానివేయాలని ఇలా స్టేట్ అండ్ నాన్ స్టేట్ యాక్టర్స్ నిరంతరం ఫ్రీ స్పీచ్ను కట్టడి చేస్తూనే ఉంటారు. అదే సమయంలో ఫ్రీ స్పీచ్ మిస్యూజ్ కూడా అవుతూ ఉంటుంది. తమకు భావప్రకటన స్వేచ్ఛ ఉంది కదా అని సమాజంలో విద్వేషాన్ని పెంచుతూ ఉంటారు. దేశ వ్యతిరేక భావజాలాన్ని ప్రచారం చేస్తుంటారు. సమాజంలో అసాంఘిక భావజాలాన్ని ప్రచారం చేస్తుంటారు. మనం చూసాం ఇటీవల ఫాదర్ అండ్ చైల్డ్ డాటర్ రిలేషన్ను కూడా అతి దుర్మార్గంగా నీచంగా చూపేటువంటి వారు కూడా ఉన్నారు. మరి దాన్ని భావప్రకటన స్వేచ్ఛ అనగలమా? సో వే టు బ్యాలెన్స్, హౌ టు బ్యాలెన్స్ అనేది ఒక పెద్ద ఛాలెంజ్. పావెల్ దురో మాత్రం అసలు ఎట్టి రిస్ట్రిక్షన్ ఉండకూడదు అని వాదిస్తూ ఉంటాడు. కానీ డెమోక్రటిక్ సొసైటీస్ అంతటా కూడా ఈ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అనేది ఎంతో కొంత ఉంటూనే ఉంటుంది. ఫ్రీ స్పీచ్కు అంగీకరిస్తూనే అనేక రిస్ట్రిక్షన్స్ ఉంటూ ఉంటాయి. సో ఒక సొసైటీ, ఒక పొలిటికల్ సిస్టమ్, ఒక గవర్నెన్స్ స్ట్రక్చర్స్ ఫ్రీ స్పీచ్ కమిట్ అయి మెచ్యూర్డ్ లెవెల్లో పర్ఫామ్ చేస్తే ఇబ్బంది లేదు. కాకపోతే ఈ రీజనబుల్ రిస్ట్రిక్షనే అన్రీజనబుల్గా మారుతుంది. అదే సమయంలో ఫ్రీ స్పీచ్ అనేది విశృంఖలత్వానికి, అరాచకత్వానికి, అసాంఘిక పరిస్థితులకు కారణం కాకూడదు. సో ఇట్స్ ఎ వెరీ డెలికేట్ బ్యాలెన్స్ బిట్వీన్ ఫ్రీ స్పీచ్ అండ్ రీజనబుల్ రిస్ట్రిక్షన్. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో రాయండి. డూ యూ స్టాండ్ ఫర్ ఫ్రీ స్పీచ్ ఆర్ నాట్? ఇఫ్ సో వాట్ షుడ్ బి ద లిమిట్స్? పరిమితులు ఉండాలా వద్దా? సో ఏ రకమైన పరిమితులు ఉండాలి? ఎవరు పరిమితులు విధించాలి? హౌ డు యూ కంటైన్ దిస్ ఆన్లైన్ బులింగ్? ఆన్లైన్లో భావప్రకటన స్వేచ్ఛను అడ్డుకునేటువంటి ప్రభుత్వేతర శక్తుల పైన మీ అభిప్రాయం ఏంటి? ఇలాంటి వాటి పైన మీరు కూడా మీ భావాల్ని కింద కామెంట్ రూపంలో వ్యక్తం చేస్తూ బీ ఎ పార్టిసిపెంట్ ఇన్ ఎ డెమోక్రటిక్ డీసెంట్ డిబేట్. అయితే సభ్యత మాత్రం వదులుకోకండి. సభ్యత మనకు ఎక్కడ కొనుక్కుంటే రాదు, అరువు తీసుకుంటే రాదు. ఇట్ ఓన్లీ రిఫ్లెక్ట్స్ యువర్ పర్సనాలిటీ అండ్ క్యారెక్టర్. మీ వ్యక్తిత్వానికి అది నిదర్శనంగా ఉంటుంది. అందువల్ల సభ్యతతో కామెంట్ చేయండి. లెట్స్ హ్యావ్ ఎ డిబేట్.